ఫ్రెండ్స్, జనరల్గా మనం పూజకి పూలు వాడిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, లేదా కంపోస్ట్లో వాడుతూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఈరోజు మా ఫ్రూట్ ప్లాంట్స్కి ఫర్టిలైజర్ చేస్తున్నాం అనమాట. చాలా చాలా బాగా పనిచేస్తుంది. జనరల్గా మన ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా 9 ఇంచెస్ పాట్స్లోనే ఉన్నాయి. కొన్ని అయితే మరీ 6-7 ఇంచెస్ పాట్స్లోనే ఉన్నాయి. చాలా చిన్న పాట్స్ అనమాట. కానీ వాటికి రెగ్యులర్గా ఫర్టిలైజేషన్, లిక్విడ్ ఫర్టిలైజేషన్, నార్మల్ ఫర్టిలైజేషన్, డైలీ ఫర్టిలైజేషన్ అలా చేస్తూ ఉంటాము. అయితే మంచి కాపు కూడా వస్తుంటుంది. చిన్న పాట్స్ అయినా కూడా భలే కాపు వస్తుంది అనమాట. మొన్న ఈ రీసెంట్గా దానిమ్మ మొక్కకి ఫర్టిలైజేషన్ చేశాం కదా, ఇప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ అయిందనమాట. దానికి లైట్గా మైల్డ్గా ఫర్టిలైజర్ వేసాం ఆ రోజు. అంటే దానికి సాయిల్ చేంజ్ చేసాం కాబట్టి మరి వెంటనే ఫర్టిలైజేషన్ హార్ష్ ఇవ్వకుండా మైల్డ్ ఫర్టిలైజేషన్ వేసాము ఆ రోజు. ఇప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ అయింది కదా, ఇప్పుడు ఇంకో ఫర్టిలైజేషన్ వేస్తున్నాము. మైల్డ్ ఫర్టిలైజేషన్ ఇది కూడా, కాకపోతే రోజు రోజుకి అదే ఫర్మెంట్ అయ్యి ఫర్టిలైజేషన్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా ఇస్తూ ఉంటాము మన ప్లాంట్స్కి, ఫ్రూట్ ప్లాంట్స్కి స్పెసిఫిక్గా. ఈ ఫర్టిలైజర్ మాత్రం చాలా బాగా పనిచేసింది. ఇంట్లో మాత్రం చాలా మినరల్స్ ఉంటాయి. ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత సడన్ గా బూస్ట్ వచ్చేసింది. చాలా బాగా ఫాస్ట్ గా గ్రో అయిపోయింది. మంచి ఫ్లవర్స్ వచ్చేసాయి. అలాగే ప్లాంట్ గ్రోత్ కూడా ఇన్స్టెంట్ గా ఫాస్ట్ డెవలప్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. జనరల్గా మనం దేవుడికి పూజకు వాడిన పూలు ఉంటాయి కదా, ఆ పూలు పడేస్తుంటాం. పడేయకుండా ఇవి కొన్ని కలెక్ట్ చేశాను. ఫ్లవర్స్ వచ్చేసి చామంతి, బంతి అయితే ఇంకా చాలా మంచిది, మంచి పెస్టిసైడ్ కూడా అనమాట. ఇప్పుడు దీంట్లో అయితే చామంతి ఉన్నాయి, గులాబీ ఉన్నాయి. అలాగే ఇది శివుడికి పెడతాం కదా, ఈ ఫ్లవర్ ఉంది. దీన్ని ఏం చేసేసేయాలంటే బాగా చక్కగా దంచేసేయాలి. అలాగే దీంట్లో ఫ్రూట్ పీల్స్ కూడా వాడుతున్నాను. ఫ్రూట్ పీల్స్ చాలా బాగా పనిచేస్తాయి మన ఫ్రూట్ ప్లాంట్స్కి. ఏ మొక్కలకైనా పనిచేస్తుంటాయి. అయితే దీంట్లో వాడేది ఏంటంటే బనానా పీల్ ఇంకా ఆరెంజ్ అనమాట. హాఫ్ ఆరెంజ్ పీల్ అనమాట. ఈ తొక్కల్ని ఇలా మెదిపేసేయాలన్నమాట. అంటే కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి, కచ్చాపిచ్చా పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే బనానా కూడా దాంట్లో మంచి ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది కాబట్టి చాలా బాగా పూలు వస్తాయి, మంచి కాయలు వస్తాయి అనమాట. అయితే ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మనకి గ్రీన్ ఫర్టిలైజర్, బ్రౌన్ ఫర్టిలైజర్ రెండులాగా ఉన్నాయి. బ్రౌన్ ఎందుకంటే ఈ కొంచెం డ్రై అయిపోయాయి కదా ఫ్లవర్స్, అయితే ఇవి బ్రౌన్ ఫర్టిలైజర్ అంటారు అనమాట. దీంట్లో కార్బన్ ఫామ్ అవుతుంది. అలాగే గ్రీన్ అంటే ఫ్రెష్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా, బనానా ఇలాంటివి. దీంట్లో ఏమో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి అన్నమాట. సో ఎన్పికే ఉంటాయి కాబట్టి ఇవి చాలా మంచిది ప్లాంట్స్కి. అలాగే దీంట్లో ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వాడుతున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, ఇలా ఓ 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్ చేసేసుకున్న తర్వాత ఈ పూలు దంచాం కదా, పూలు దంచిన దాంట్లో మిక్స్ చేయాలన్నమాట. మంచి పూలు, మంచి కాయలు వస్తాయి. రూట్ డెవలప్మెంట్ చాలా బాగా గ్రోత్ అవుతుంది. పెస్ట్ కంట్రోల్ అవుతుంది అనమాట. డిసీజ్ రెసిస్టెంట్ కూడా పెరుగుతుంది అనమాట. ఇవన్నీ బాగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మాత్రం ఈ లిక్విడ్ ఒకటి కలుపుతున్నాను. ఈ లిక్విడ్ ఏంటంటే బెల్లము పాకము. ఈ బెల్లం పాకం అంటే జస్ట్ నార్మల్ బెల్లము వాటర్ అనమాట. ఇది కొంచెం బెల్లం తీసుకొని కరగబెట్టిన తర్వాత ఈ వాటర్ ఇలా ఉందన్నమాట. దీంట్లో ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలా వేస్తున్నాను ఈ పేస్ట్లో. వేసి ఇది కూడా మంచి మిక్స్ చేసేసి దంచేసి మిక్స్ చేసేసేయాలి. సో మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఫ్లాక్స్ సీడ్, ఇంకా రోజ్ పెటల్స్ అంటే ఫ్లవర్ పెటల్స్, ఫ్రూట్ పీల్స్ ఉన్నాయి. అలాగే జాగరీ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కలిపి మనం ఒక బ్యాగ్లో వేస్తుంటాము. ఈ బ్యాగ్ ఏంటంటే మనము సూపర్ మార్కెట్లో తెప్పించుకుంటాం కదా, దాంట్లో ఇలాంటి బ్యాగ్స్ ఇస్తుంటాడు వాడు. సో ఆ బ్యాగ్స్ వస్తాయి కదా, ఆ బ్యాగ్ని మనం ఇలాగ మంచిగా జాలి జాలి లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. నెట్ లాగా ఉంటుంది. ఇది బాగా వాడుకోవచ్చు ప్లాంట్స్కైనా దేనికైనా నెట్ లాగా ఉంటుంది కాబట్టి వడగట్టుకోవడానికి బాగా వాడుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న కార్నర్లో కట్ చేసేసి ఇదంతా దాంట్లో వేసేస్తున్నాను. వేసేసి దీనికి మంచి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి ఏదైనా ఒక చిన్న డబ్బా తీసుకోవాలి. చిన్న డబ్బా అంటే మన పాట్ చిన్న సైజు కాబట్టి ఈ సైజు బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్స్లో సన్న కన్నం చేయాలన్నమాట. అంటే వాటర్ దాంట్లో నుంచి 1 డ్రాప్ 2 డ్రాప్స్ అలా పడేటట్టుగా చూసుకోవాలి.
ఎక్కడైతే పాట్లో బాటిల్ పెట్టాలని అనుకుంటున్నామో అది స్పేస్ కొంచెం తవ్వేసి ఇది సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ బాక్స్లో ఒక చిన్న పుల్ల లాంటిది పెట్టాలన్నమాట. పెడితే ఏమవుతుందంటే ఈ బ్యాగ్ ఉంటుంది కదా, వేసిన తర్వాత ఆ హోల్స్ని కవర్ చేసేయకుండా ఇలాగ ఒక సైడ్కి ఉంటుంది అనమాట. హోల్స్ కవర్ చేసేసింది అనుకోండి వాటర్ డ్రిప్ అవ్వడం కష్టం అనమాట. అందుకనే ఈ పుల్ల పెడుతున్నది. లాస్ట్ టైం మామూలుగా డైరెక్ట్గా వేసేసాను. వేసేస్తే ఏమవుతుందంటే స్లగ్స్, స్నేయిల్స్ ఉంటాయి కదా, ఆ కన్నం దగ్గరకు వచ్చేసి అవి వాటర్ని బ్లాక్ చేసేస్తున్నాయి అనమాట. అయితే ఇప్పుడు వచ్చేసి నీళ్ళు వేసేసి మళ్ళీ మూత పెట్టేసేయచ్చు. రోజుకి 3-4 టైమ్స్ వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే మైల్డ్గా ఉంటుంది కాబట్టి ఏమవ్వదు. నార్మల్ వాటర్ కావాలంటే పక్కనే వాటర్ వేసేసుకోవచ్చు. అదే ఫర్టిలైజేషన్ వాటర్ కావాలంటే ఈ దీంట్లో వాటర్ వేసేస్తే ఫర్టిలైజేషన్ వాటర్ కిందికి వెళ్తూ ఉంటుంది అనమాట. అలాగే రోజు మనము కలిపేసి వాటర్ ఇలా వేస్తూ ఉంటే 4-5 డేస్ వరకు దీన్ని వాడొచ్చు అనమాట. తర్వాత ఇంకా బాగా దాంట్లో ఇంకా వస్తుంది అని అంటే కూడా అలాగే వాడుకోవచ్చు. ఇలాగా ఈ ఫ్రూట్ ప్లాంట్స్ కి ఇలా ఫర్టిలైజేషన్ చేస్తూ ఉంటాను. ఈ ఫర్టిలైజర్ మాత్రం చాలా బాగా పనిచేసింది. రూట్ డెవలప్మెంట్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఫ్లవర్ ప్రొడక్షన్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత సడన్ గా బూస్ట్ వచ్చేసింది. చాలా బాగా ఫాస్ట్ గా గ్రో అయిపోయింది. మంచి ఫ్లవర్స్ వచ్చేసాయి. అలాగే ప్లాంట్ గ్రోత్ కూడా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది అనమాట. ఇలాగే వాటర్ మెలన్ ప్లాంట్కి కూడా ఇలాగే చేసాము. ఆ పండు చాలా స్వీట్గా వచ్చింది అనమాట. చాలా చిన్న సైజు ఉన్నా కూడా చాలా బాగా స్వీట్ వచ్చింది. బాల్కనీలో పాట్స్ సైజ్ చిన్నది కాబట్టి పండు కూడా చాలా చిన్నది వచ్చింది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాటర్ మెలన్ మనం పెద్ద కాయలు అమ్ముతుంటే మనం కొనుక్కుంటామో అలాగే ఉంది, కాకపోతే సైజ్ చిన్నదనమాట. దాంట్లో సీడ్స్ కూడా ఫామ్ అయ్యాయి, ఫ్రూట్ పల్ప్ కూడా ఫామ్ అయింది బాగా. అండ్ కలర్ కూడా రెడ్ కలర్లో వచ్చింది అనమాట. అంటే చిన్న పాట్లో కూడా వాటర్ మెలన్స్ కూడా పెంచవచ్చు అన్నది మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. వేరే ఫ్రూట్ ప్లాంట్స్లో కూడా మేము ఇలాగే సాయిల్ చేంజ్ చేయడం కానీ, లిక్విడ్ ఫర్టిలైజేషన్ వేయటం కానీ, డైలీ ఫర్టిలైజేషన్ కానీ, ఫర్మెంటెడ్ ఫర్టిలైజేషన్ కానీ, ఇలాగ బాక్సులు పెట్టేసి ఫర్టిలైజేషన్ చేయటం కానీ చేస్తూ ఉంటాం అనమాట. ఫ్రెండ్స్, ఈ బొబ్బర్ల మొక్కకి బొబ్బర్లు చూసారా ఎన్ని వచ్చాయో? చాలా బొబ్బర్లు వస్తున్నాయి. చిన్న మొక్క అనమాట, జస్ట్ ఒక 3-4 ఇంచెస్ పాటే అనమాట. కానీ చాలా బాగుంది. ఈ పాట్ వచ్చేసి పెద్ద పాట్లో పెట్టాను. పాట్ చిన్నదే కానీ వేరే హైబిస్కస్ పాట్లో పెట్టాను అనమాట. సో ఆ సాయిల్లో కూడా రూట్స్ వెళ్ళిపోతున్నట్టున్నాయి, కానీ చాలా బాగా వస్తున్నాయి. చాలా అంటే చాలాసార్లు ఎవ్రీ వీక్ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికైతే ఈ ఒక్క మొక్కకి ఇన్ని బొబ్బర్లు వచ్చాయన్నమాట. కనీసం ఇప్పటివరకు అయితే ఒక 20-25 బొబ్బర్లు వచ్చాయనుకుంటా. చాలా వచ్చాయి. మధ్యలో కొన్ని లేతగా తెంపేసి వాడేసాం కూడా. ఓన్లీ సీడ్స్ వచ్చినాయి మాత్రం ఇలా కలెక్ట్ చేసి పెట్టాను. చాలా చాలా బాగా వచ్చాయి. సో ఇలాగ కొంచెం శ్రమ పడితే మనము మన ఇంట్లోనే సిటీలో అయినా కూడా మంచి మంచి పళ్ళు మొక్కలు పెంచుకొని మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట. సో హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.